తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులు డాక్టర్ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా మందికి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. అందులో వాటికి పరిహారం కోసం, ముఖ్యంగా దైవిక పరిహారం కోసం, ప్రదీప్ జోషి గారు చెప్పే పరిహారం కోసం చూస్తూ ఉంటారు. ఇది పర్టికులర్గా అడిగిన క్వశ్చన్స్ అండి. అందులో కొన్ని లిస్ట్ ఉన్నాయి, ఒక్కొక్కటి నేను మీ ముందు ఉంచుతాను. ముందు అడిగింది ఏంటంటే, మొండి బకాయిలు ఏవైనా ఉన్నాయి, అలాగే అసలు రావాల్సిన డబ్బులు రాలేదు, ఎందుకు అవి ఆగిపోయాయో అర్థం అవ్వట్లేదు కొన్నేళ్లగా, లేకపోతే డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళు మా ముందు కనబడుతున్నారు కానీ వాళ్ళు ఏంటంటే మా దగ్గర ఇప్పుడు లేవు అని ఒక మాట అనేస్తున్నారు, వచ్చినప్పుడు ఇస్తామని. అంటే ఇలా మొండిగా ఉన్న బకాయిల్ని ఎప్పుడు మళ్ళీ మా దగ్గరికి రాబట్టుకోవాలి? వీటికైనా దైవిక పరిహారం ఉందా? ఏం చేయాలి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మొట్టమొదటిగా నేను అందరికి చెప్పేది ఏంటంటే, అంటే ఈవెన్ నా వరకైనా సరే మొండి బకాయిలు వసూలు చేయడం చాలా కష్టం. ఇది నేను ఒప్పుకుంటున్నా. ఎందుకోసం అంటే, మనం డబ్బులు ఇవ్వకూడదు. ఇప్పుడు ఒక బ్యాంక్ వాళ్ళు ఒక 10 రూపాయలు ఇవ్వాలని మీరు బ్యాంక్ వెళ్ళి 10 రూపాయలు అడగండి, ఇస్తారా? వాళ్ళు ఊరికి ఇవ్వరు. సో అన్ని డాక్యుమెంటేషను, అన్ని పద్ధతులు అన్నీ ఉంటాయి, లేకపోతే ఇవ్వరు వాళ్ళు. మీరెందుకు ఇస్తారు అని నేను అడుగుతాను. డబ్బులు ఇవ్వకూడదు. ఇది కలికాలం. పూర్వకాలము, కృతయుగము, త్రేతాయుగం, సత్యయుగం, ఆ యుగాలు వేరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, యుగానికి తగ్గట్టుగా మనిషి పరివర్తన మారుతూ ఉంటుంది. మనం ప్రజెన్స్లో జీవించాలి. ఏదో మనం ద్వాపర యుగం కృష్ణుడి వినో, త్రేతాయుగం రాముడి వినో మనం మంచి ప్రవర్తనతో ఉంటే మంచిదే, కానీ ఎదుటివాడు అంత మంచిగా ఉండడు. వాళ్ళు మంచి వాళ్ళు అయినా సరే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే వాడు మీ ఇంటికి వచ్చినప్పుడల్లా టీ పోస్తాడు, నీకు మంచి మర్యాదలు చేస్తాడు, అన్నీ చేస్తాడు. లేవు డబ్బులు అని అంటాడు. లేవన్నప్పుడు ఏం చేస్తాం? ఏం చేయలేవు కదా. ఏం చేయాలి? వాడి దగ్గర లేనప్పుడు నువ్వేం చేయలేవు కదా. మొండి బకాయిలు అంటే, ఇప్పుడు ఉండి ఇవ్వకపోవడం అనేది మొండి బకాయి. లేకుండా వాడు ఇవ్వనేది ఏంటంటే అది మోడిపోయిన బకాయి. అది ఇంకా అది రాదు. ఇక అందుకోసం అంటే వాడికి జీవితంలో వాడికి సంపాదన రాదు. అట్లాంటి వాడికి మీరు డబ్బులు ఇచ్చి మీరు ఏడుస్తారు. ఇది అంటే మీ అందరికి బాధ అనిపిస్తుంది, కానీ అసలు సొల్యూషన్ చెప్పండి గురుజీ అని, ఎందుకు మాకు తెలిసినాయి కదా అని అంటారు. నేనేందంటే, ఫ్యూచర్లో ఎవరు కూడా ఇవ్వకండి, డబ్బులు ఇవ్వకండి. కలికాలంలో డబ్బులు ఇస్తే తిరిగి రావు. కలికాలంలో వనిత పుస్తకం విత్తం పరహస్తం గతం గతః అథవా పునరాయాతి జీర్ణం భ్రష్టం చ దంశనం అని చెప్పారు. అంటే వనిత స్త్రీ, ఆడది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, ఓకే, ఆమె తిరిగి రావడం కష్టం. ఒకవేళ వచ్చినా నీకు అనుకూలంగా ఉండదు, ఆమె మైండ్ సెట్ మారిపోయే వస్తుంది ఆమె. వనిత పుస్తకం, నువ్వు ఎవరికైనా సరే నీ పుస్తకాలు ఇచ్చిన, నీకు సంబంధించిన పుస్తకాలు అంటే ఇక నీకు సంబంధించిన ఏవైనా సరే దాన్ని ఎవరికైనా ఇచ్చావనుకో, అది తిరిగి రాదు. తిరిగి వచ్చినా అది పాడై వస్తుంది, ఓకే. తరువాత విత్తం, ఎవరికైనా డబ్బులు ఇచ్చినావా అవి తిరిగి రావు. పరహస్తం గతం గతః అథవా పునరాయాతి, తిరిగి రావచ్చు, కాకపోతే ఇచ్చేటోడు సింపుల్గా ఇవ్వడు. దంశనం అంటే తిడుతూ ఇస్తాడు. నువ్వు నాశనంగా, నేను లేనా, ఇప్పుడు కాకపోతే ఇంకా డబ్బులు ఇయ్యనా, నేను ఎటన్నా పోతానా, ఇవన్నీ మాట్లాడతాడు. అందుకే అవైతే ఇవ్వకండి. ఫస్ట్ అయితే ఇవ్వకండి. ప్రికాషన్ ఈజ్ ద బెస్ట్ దెన్ ద డూయింగ్ ద క్యూర్. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఈ మధ్య కూడా నా దగ్గర ఒక పిల్లాడు వచ్చాడు ఇట్లనే, ఏముంది గురూజీ ఇచ్చేస్తాను, ఇవ్వకపోతే ఏముందిలేండి, చెక్ తీసుకున్నా, ప్రామిసరీ నోట్ తీసుకున్నా, వాడిని వదలను అన్నాడు. నేను అడిగిన, నీ డైలీ ఇన్కమ్ ఎంత అని అడిగిన. నేను రోజుకి 1,00,000 రూపాయలు సంపాదిస్తా గురూజీ అన్నాడు. నువ్వు వాడి చుట్టూ ఈ డబ్బులు వసూలు చేయడానికి ఎన్ని రోజులు తిరగవచ్చు అందాజా? ఎన్ని రోజులు తిరగవచ్చు అందాజా? ఏముంది గురూజీ, ఒక 2 రోజులు 3 రోజులు, అది జరగలేదు, ఓ 10 రోజులు, ఓ నెల రోజులు, ఓ 30 రోజులు తిరిగావే అనుకుందాం. నువ్వు ఎవరినైనా అడ్వకేట్ని అడుగు, డబ్బులు వసూలు కానప్పుడు నువ్వు ప్రామిసరీ నోట్ తోటి, చెక్కుతోటి నువ్వు కేసు ఇస్తే అది కోర్టుకు పోయి అదంతా అయిపోయి నీకు జడ్జిమెంట్ వచ్చేసరికి ఎన్ని రోజులు పడుతుంది, నువ్వు ఎన్నిసార్లు కోర్టుకు వెళ్ళాలో కనుక్కో అన్నా. ఫోన్ చేసిండు, కనుక్కుంటే ఆయన క్లియర్గా చెప్పిండు, ఏదైనా సరే సొల్యూషన్ అవ్వాలంటే మినిమం 5 years అవుతుంది బాబు అని చెప్పిండు. 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో నువ్వు కనీసం సంవత్సరానికి ఒక 10 సార్లు నువ్వు కోర్టుకు వెళ్ళినా, అంటే నెలకు ఒక్కసారి అనుకుందాం, 12 సార్లు, 12 into 60 సార్లు కోర్టుకు వెళ్తే నీకు ఎంత నష్టం? 60 లక్షలు నష్టం. సో నీ డే అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి నీ డే వాల్యూ ఎంతో చూసుకొని నువ్వు డబ్బులు ఎవరికి ఇవ్వద్దు. నేను తిరుగుతాను, పేపర్లు పనిచేయవు, ప్రామిసరీ నోట్లు పనిచేయవు,
ఓకే, ఎవరైనా దగ్గర ఏమైనా డబ్బులు తీసుకునేది ఉంటే ఆస్తి రాయించుకొని సేల్ డీడే చేయించుకొని డబ్బులు ఇవ్వండి, కావాలంటే అట్లా మీరు వడ్డీ వ్యాపారం చేసుకోవచ్చు. సేల్ డీడ్ మళ్ళీ జీపీఏలు కూడా పనిచేయవు. మొన్నిట్లనే ఒకడు జీపీఏ చేసుకున్నాడు, వాడు చచ్చిపోయాడు, జీపీఏ క్యాన్సిల్ అయిపోయింది, వాళ్ళ ఆస్తి వాళ్ళకి వెళ్ళిపోయింది, వీడి డబ్బులు మాత్రం ఆ గాలికి ఎగిరిపోయాయి. అయ్యో. కలికాలంలో అగ్రిమెంట్లు కూడా పనిచేయవు. మీరు ఏదైనా ల్యాండ్ కొందాం అనుకుంటున్నారు, ల్యాండ్ కొందాం అనుకుంటే ల్యాండ్కి డబ్బులు అడ్వాన్స్ ఇవ్వద్దు, ఏదో ఒక 10,000 5,000 ఏదో ఇవ్వండి, ఇచ్చి ఆ బాబు రిజిస్ట్రేషన్ రోజు మొత్తం డబ్బులు ఇచ్చేస్తాను, రిజిస్ట్రేషన్ అయ్యేదాకా సగం డబ్బులు కానీ 20% కానీ 10%, చాలా మంది అంటారు 25% ఇస్తేనే అగ్రిమెంట్ చేస్తామంటారు. 25% కూడా లేదు. నువ్వు కొందామన్న పక్క క్లారిటీ తోటి ఉంటే, కొందామన్న క్లారిటీ తోటి ఉన్నా, నువ్వు అమ్ముదామన్న క్లారిటీ తోటి ఉన్నా డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ద్వారా డబ్బులు తీసుకోండి. ఇది కలికాలం. కలికాలం యొక్క తత్వం చెప్తున్నాను నేను. మీరు ఇట్లా కూడా ఉన్నారు కొంతమంది, 25% ఇస్తారు, వాడు మంచోడే ఉంటాడు, సరే బాబు నీకు రిజిస్ట్రేషన్ చేస్తా అంటాడు, 2 నెలలు అయిపోతుంది వాడు రాడు, 3 నెలలు అవుతుంది వాడు రాడు, 6 నెలలు అవుతుంది రాడు. ఏంది బాబు నువ్వు రావట్లేదు, నేను వేరే ఎవరికన్నా అమ్ముకుంటా అంటే, నువ్వు ఎట్లా అమ్ముకుంటావు, నాకు అగ్రిమెంట్ చేసినావు కదా అని కోర్టులో కేసు ఇస్తాడు. గతం 3 ఏళ్ళ దాకా నీకు అది ఏం చేయడానికి రాదు. అగ్రిమెంట్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ ద 3 years, అది నువ్వేం చేయడానికి ఉండదు. కాబట్టి అగ్రిమెంట్లు చెల్లవు. ఇది కలికాలంలో అగ్రిమెంట్లు చెల్లవు, జీపీఏలు చెల్లవు, నోట్లు, ప్రామిసరీ నోట్లు, చెక్కులు చెల్లవు. డీల్ టు డీల్, ఎండ్ టు ఎండ్ డీల్ చేస్తేనే సెట్ అవుతుంది. ఇది ప్రికాషన్ చెప్తున్నాను. ఇప్పుడు సొల్యూషన్ చెప్తా, అంటే ఇప్పటికే ఆల్రెడీ మునిగిపోయి వాళ్ళకి సొల్యూషన్ చెప్తున్నా. అమ్మవారి యొక్క ఒక మహాతంత్రం ఉంటుంది. ఇది దెబ్బ కొడుతుంది, భయంకరంగా కొడుతుంది. వాడు అధర్మంగా గనక డబ్బులు ఆపుకొని ఉంటే, వీళ్ళ డబ్బులు తీసుకొని అధర్మంగా గనక ఆపుకొని ఉంటే పక్క 100% వితౌట్ ఎనీ డౌట్ పక్క వాడికి మంచిగా జరుగుతుంది. ఇంకా ఓకే, వాడు ఎక్కడ పోయినా ఇంకా వాడికి తెలిసిపోతుంది అనమాట, ఏదో జరుగుతుంది, నేను వీళ్ళకి డబ్బులు ఇచ్చేస్తేనే నాకు సెట్ అవుతుంది అనేటట్టుగానే నేచర్ తీసుకొచ్చి నీ ముందు కూర్చోబెడుతుంది. నువ్వు నెక్స్ట్ టైం డబ్బులు అడగడానికి వెళ్తే వచ్చేస్తాయి. అది అమ్మవారిది బగళాముఖి తంత్రం. బగళాముఖి, చాలా మంది బగళాముఖి అంటారు కానీ వాళ్ళకి బగళాముఖి యొక్క శక్తి తెలియదు, సరిగ్గా చేయించరు కూడా. నేను అది కూడా చెప్తున్నా. మంత్ర సిద్ధి లేనటువంటి మంత్రము ఉపయోగపడదు. మంత్రము, ఇప్పుడు ఉదాహరణకి నేను ఆ మంత్రం చదివానే అనుకుందాం, నేను పుస్తకం చూసి నేను చదవచ్చు, మీరు చదవచ్చు, మా కెమెరామెన్ చదవచ్చు, చిన్నపిల్లలు కూడా చదవచ్చు, కానీ 100 సార్లు కూడా చదవచ్చు. ఒకసారి పేపర్ పెట్టుకుంటే రోజు చదవచ్చు. ఓం హ్లీం బగళాముఖే నమః సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ మమ శత్రుబుద్ధిం వినాశయ హ్లీం హోం ఫట్ స్వాహ అని మంత్రం ఓపిక. ఇప్పుడు నేను కూడా చెప్పాను, నువ్వు రాసుకొని కూడా చదవచ్చు, కానీ ప్రయోజనం ఉండదు. సిద్ధి కావాలి, సిద్ధి పొందిన వాళ్ళు మాత్రమే. సిద్ధి కావాలి, దానికి యంత్ర సిద్ధి కావాలి. యంత్ర సిద్ధి లేకపోతే వేస్ట్. ఆ శక్తిని నువ్వు ఎక్కడైనా ఒడిసిపట్టాలి కదా, ఎక్కడో ఒడిసిపడతాం. బగళాముఖి, ఆ బగళాముఖి తంత్రాన్ని చేయాలి, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం మీరు చేసుకోగలిగితే బగళాముఖి మీకు అమ్మవారు ఇట్లా అనుగ్రహిస్తుందని నీ పక్క నిలబడుతుంది. నిన్ను ఎవరైనా సరే నిన్ను చెడు దృష్టితోటి చూసినా, నిన్ను మోసం చేసినా అమ్మవారు వాళ్ళని వదిలిపెట్టదు. అంటే అమ్మ శక్తులు ఏవైతే ఉంటాయో, అమ్మవారి సేన శక్తులు ఉంటాయో అవి వదిలిపెట్టవద్దు. మంచిగా కిందేసి మీదేసి మంచిగా తోమేస్తాయి. నేను చూసా కదా, నేను ప్రత్యక్షంగా చూసాను. నేను ఇట్లనే ఒకళ్ళు వచ్చారు నా దగ్గర, ఇక్కడ నుంచి చిలుకూరు బాలా టెంపుల్ దగ్గర నుంచి ఒక శిష్యుడు నన్ను కలుద్దాం అనుకుంటే వాడి దగ్గర డబ్బులు లేవు. మన లాస్ట్ టైం కూడా ఇదే బగళాముఖి వీడియో చూశాడు, అమ్మవారిని తలుచుకున్నాడు. బట్ వాడు ఎవడో డబ్బులు ఇచ్చేటోడు ఇవ్వక సతాయిస్తుంటే 2 లక్షలు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి తీసుకోరా బాబు అని వెళ్ళిపోయాడు. ఇచ్చేసాడు 2 లక్షలు. ఆ 2 లక్షల్లో నా దగ్గరికి 30,000 కన్సల్టేషన్ ఫీజు తీసుకొని వచ్చాడు. గురూజీ ఇట్లా జరిగింది, మీరు చెప్పినట్టుగా అమ్మవారిని తలుచుకుంటే ఇవాళ మీ ఫీజు డబ్బులు వచ్చినాయి అని చెప్పింది. అట్లా చాలా ఉన్నాయి. నా అనుభవాలు అయితే బోలెడు ఉన్నాయి. మేము ప్రతి నెల అమావాస్య రోజున, ఎందుకోసం అంటే పర్వతిథి ఒకటి ఉంటుంది. అమ్మవారిని మనము పిలవాలి అని అంటే ఒక పూర్ణతిథి ఉంటుంది. పూర్ణతిథి రోజే అమ్మవారి ఆరాధన చేయాలి. అందులోపల పూర్ణతిథి జయతిథుల్లో అమ్మవారి ఆరాధనకి శ్రేష్టమైనది. పూర్ణతిథులు అంటే పౌర్ణమి, అమావాస్య, పంచమి. ఓకే, పంచమి సాత్విక శక్తికి, పౌర్ణమి రజోగుణం సంబంధించింది పౌర్ణమి, లేదంటే పంచమి రజోగుణం అనుకోవచ్చు, పౌర్ణమి సత్వగుణం అనుకోవచ్చు. ఇవి రెండు అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి, డిపెండ్స్ ఆన్ ఉత్తరాయణం దక్షిణాయనం బట్టి. కానీ అమావాస్య మాత్రం పూర్తిగా తమోగుణ ప్రధానమైనటువంటి. తమోగుణ ప్రధానం అంటే ఏంటంటే ఇంకా ఉగ్రం, విపరీతమైన ఉగ్రం ఉంటుంది.
అందులోపల ఎక్స్క్యూజెస్ ఉండవు. అండ్ దుఃఖము మీరు అమ్మవారికి చెప్పుకుంటే వింటది అమ్మవారు ఆ రోజు. అందుకే అమావాస్య అనేటువంటిది అమ్మవారికి చాలా ప్రీతి అయినటువంటిది. ఆమె రక్షణ రూపంలో ఉంటుంది అమావాస్య. అందుకే ఆమెకి కాళీ అని రూపం. కాళీ స్వరూపంలో అమ్మవారు ఏం చేస్తుంది అని అంటే దుష్ట శిక్షణ చేస్తుంది. అదే మహాలక్ష్మి రూపం. పౌర్ణమి మహాలక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టం. అందుకే కోజాగర పౌర్ణమి మహాలక్ష్మి అమ్మవారికి ఇష్టం. ఆమె తెల్లగా ఉంటుంది. ఆమె ఏం చేస్తుంది అంటే సాత్వికం, డబ్బులు ఇస్తుంది, ప్రేమ చేస్తుంది. ఇది చేసుకోరా, అది తీసుకోరా, మంచిగా ఉండు అని అమ్మవారు ఇస్తుంది. సో సాత్వికము, రాజసికము, తామసికం. సో తామసిక శక్తి బగలాముఖి అమ్మవారు, తారాశక్తి అమ్మవారు. దాంట్లో తారాతంత్రం ఉంటుంది, బగలాముఖి తంత్రం ఉంటుంది, చిన్నమస్తా తంత్రాలు ఉంటాయి. ఇందులోపల కష్టము కానిది, నష్టం కలిగించినటువంటిది, లాభాలను కలిగించేటువంటిది, సులభదాయకమైనటువంటిది ఏంటంటే బగలాముఖి తంత్రం. ఆ అమ్మ ఏంటంటే అంత ఉగ్రంగా ఉన్నా ఆమె పర్వాలేదు, కొంచెం కన్నతల్లి కోప్పడ్డ కన్నతల్లి లాగా ఉంటుంది అంతే. అంటే కన్నతల్లి కోప్పడ్డ చీపురుతో కొట్టినా కానీ మళ్ళీ వెనబెడుతుంది. కానీ ధూమావతి అమ్మవారి జోలికి వెళ్ళకూడదు. ధూమావతి అమ్మవారు ఉంటుంది, ఆ అమ్మవారి జోలికి వెళ్ళకూడదు. ధూమావతి అమ్మవారిని డిస్టర్బ్ చేయకూడదు. ఆమె ప్రశాంతంగా ఉంటుంది, ఆమె డిస్టర్బ్ చేయకూడదు. డిస్టర్బ్ చేస్తే మొత్తం ఇంకేం లేదు. ఇంకా శిశిర ఋతువుకి ధూమావతి దేవి అధిష్టాన దేవత. శిశిర ఋతువు ఏమైతుంది, మొత్తం ఆకులన్నీ రాలిపోతాయి. నో ఎక్స్క్యూజ్నెస్, ఏ చెట్టును వదిలిపెట్టదు. ఓన్లీ పలాశ పుష్పం తప్ప, పలాశం అంటే దాన్ని ఏమంటారు, గోగు పువ్వు అంటారు. గోగు పువ్వు తప్ప ఏ చెట్టుకి ఆకులు ఉండవు, అన్ని చెట్లకు ఆకులు రాలిపోతాయి. అది ధూమావతి దేవి అమ్మవారు. సో అందుకే ఈ మధ్య నేను చూస్తా ఉన్నాను. మీకు ఒక విషయం కూడా చెప్పాలి. ఈ పంచమకారాలు అని చెప్పి మద్యము, మాంసము, మత్స్యము అని చెప్తున్నారు. ఇవన్నీ తప్పు, అట్లాంటివి చేయకండి. నేను ఒకసారి పంచమకారాలు అంటే ఏంది అనేది ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో చేశాను, వీడియో శ్లోకాలు చూపిస్తూ. మీకు కూడా ఆ శ్లోకాలు చెబుతూ పంచమకారం అంటే ఏమిటి, శాస్త్రీయ పద్ధతిలో సాక్షాత్తు శివుడు పార్వతీ అమ్మవారికి పంచమకారాల గురించి ఏం చెప్పాడు అనేది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా అందులోపల క్లియర్గా శివుడు చెప్పాడు. పంచమకారాలు ఏంటంటే మద్యం, ఇతరులు మద్యం అనుకుంటారు, ఉపాసకులు మాత్రం ఇక్కడ సహస్రారంలో దొరికేటువంటి యొక్క చంద్రామృతాన్ని మద్యంగా భావిస్తారు. ఆ మద్యాన్ని సేవించడానికి సాధకులు సిద్ధపడతారు. మిగతా వాళ్ళు అంటే మూర్ఖులందరూ ఏం చేస్తారు అంటే మందు బాటిల్ని మద్యం అనుకుంటారు. అది కాదు. మన యొక్క సప్తదశ కళలతోటి చంద్రుడు మనకిక్కడ అమృతం ఎప్పుడు స్రవింపజేస్తూ ఉంటాడు. అది అందుకునే శక్తి మనకు లేదు, సాధకులైతే అది అందుకోగలుగుతాం. సో అది ఉన్నతమైనటువంటి దశమహావిద్య, చిన్నపిల్లలది కాదు, అది చాలా గొప్ప శక్తి. తెలియాలి, యోగ సాధన తెలియాలి. దశమహావిద్యల గురించి తెలుసుకోవాలంటే నీ కుండలిని విద్య తెలవాలి. కుండలిని తెలియకుండా దశమహావిద్య జోలికి వెళ్ళకూడదు. మూలాధారం ఏంటి, మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఎవరు, అమ్మవారి ఎన్ని ముఖాలతో ఉంటుంది, ఏ రూపంతో ఉంటుంది, ఆ అమ్మవారికి ఏ ఆహారం చాలా ఇష్టమైంది, ఆ అమ్మవారికి ఇష్టమైన మంత్రం ఏంటి, ఆ అమ్మవారికి ఇష్టమైన తిథి ఏంటి, ఇష్టమైన నక్షత్రం ఏంటి, ఆ అమ్మవారిని మనం వశం చేసుకోవాలి. మా అమ్మ మనల్ని అనుగ్రహించాలంటే మనం ఏం చేయాలి, ఏ మాలలు వాడాలి, ఏ నైవేద్యాలు పెట్టాలి, ఏ ఉపాసన చేయాలి, ఎటువైపు తిరిగి చేయాలి, ఎలాంటి వస్త్రాలు ధరించాలి, ఎలాంటి పూజా సామాగ్రి పెట్టుకోవాలి, ఇలా చాలా ఉంటుంది. చాలా ఉన్నాయి. అమ్మ తత్వం తెలుసుకోవడం వేరు. అందుకే నేనేం చెప్తాను అంటే, మీకు ఈ మొండిబకాయలు కాదు, మీకు ఏ సమస్య ఉన్నా, మీ కన్నీరు వచ్చేంత సమస్య ఉంటే, ఏంటి కన్నీరు వచ్చేంత సమస్య ఉంటేనే బగలాముఖి పూజకు రండి. అందుకోసం అంటే అప్పుడు అమ్మవారు పట్టుకుంటుంది. ఇంకా నీకు అహంకారం ఉంది, నేను చేసుకోగలుగుతాను అని అహంకారం ఉంది, అప్పటిదాకా రాకండి. అమ్మ మీద పూర్తి నమ్మకం ఉండి ఇంకా నా వల్ల కాదు, చేతులు ఎత్తేస్తున్నాను అన్నప్పుడు రండి, అవుతా చూడండి, గ్యారంటీ. ఎప్పుడు గురుగారు ఎలా రావాలి, ఎక్కడ? మన అమ్మవారి గుడికే. మీరు pradeepjoshi.com వెబ్సైట్కి వెళ్ళండి, మన అమ్మవారి గుడి అడ్రస్ ఉంటుంది. శ్రీచక్రపీఠం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి ఆలయం, నిజామాబాద్ జిల్లా, మాక్లూరు మండలం. అక్కడ మీరు కొడితే, మీరు గూగుల్ మ్యాప్లో కొడితే వచ్చేస్తుంది. నా వెబ్సైట్లోకి వెళ్ళినా చూసుకోవచ్చు. అమావాస్య రోజు సాయంత్రము 6 గంటల నుంచి 9 గంటల వరకు యాగం ఉంటుంది. మీరు ఏం అవసరం లేదు,
మీరు ఒక 3 కిలోల ఆవు నెయ్యి తీసుకొని రావాలి, అంతకు మించి ఏం అవసరం లేదు. మిగతా అన్ని మేమే ఇస్తాం, ఇక్కడ అన్ని మా దగ్గరనే ఉంటాయి. చక్కగా పూజ చేసుకోండి. ఆ తర్వాత మీకు 3 నెలల్లో రిజల్ట్స్ పక్కా వస్తాయి, అందులో డౌట్ లేదు, పక్కా వస్తాయి. ఎందుకోసం అంటే మా అమ్మవారి గుడి దగ్గర ఒక పిల్లాడు చావు బతుకున్నా, వాడు అయిపోయింది చచ్చిపోయాడు అన్నారు. ఏం లేదు, మా అమ్మవారి దగ్గరకు వచ్చారు, బండారు తీసుకొని వెళ్ళారు, పెట్టాడు, కథం, వాడు మంచిగా సెట్ అయిపోయాడు. ఇప్పుడు చాలా మంది చావు బతుకుల మధ్య ఉండేటోళ్ళు కూడా బతికారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి. మా అమ్మవారి దగ్గరికి వచ్చి శ్రీచక్రం చుట్టూ చక్కగా అక్కడ 108 ప్రదక్షిణలు చేయండి, ఆ అమ్మ పలుకుతుంది, పక్కా పలుకుతుంది. అంతెందుకు, మొన్న స్టాక్ మార్కెట్లో నేనే 44 లక్షలు డౌన్లో పడిపోయాయి, 44 లక్షలు డౌన్లో పడిపోయాయి. మొత్తం నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. నెక్స్ట్ డే రికవర్ అయిపోయాను. నేను అమ్మవారికి దండం పెట్టుకున్నాను. అట్లా నాకు అంటే దానికి ఫ్యూయల్ వేయాలి, మనం డౌన్ అయినప్పుడు ఫ్యూయల్ వేయాలి. అది ఏమైందో తెలీదు, మధ్యాహ్నము 2 గంటల వరకు ఇంకా నాకు ఏం లేదు. ఇంకా నేను దాంట్లో ఇంకొక 10 లక్షలు వేయకపోతే నాది పోతాయి, డబ్బులు మొత్తం పోతాయి. 10 లక్షలు వేయకపోతే మొత్తం మార్జిన్ కింద వాడు స్క్వేర్ ఆఫ్ చేసేస్తారు. సడన్ గా నేను ఒక ఫోన్ చేయడము, ఆ పిల్లవాడు రావడం, లేదు ఇచ్చేస్తానని చెప్పి నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాడు 10 లక్షలు. నేను పెడితే నేను సేఫ్ జోన్ లో పడ్డా. అలా పంపిస్తుంది, అలా అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఎవరో ఒకరిని. తను నమ్మిన వారిని ఎప్పుడూ అమ్మవారు వదిలిపెట్టదు. అందుకే నేనేం చెప్తున్నానంటే, మొండి బకాయిలున్నా, దీర్ఘకాలిక రోగబాధలున్నా, చీడపీడలున్నా, తిన్నది సరిగ్గా అరగకపోయినా, ఏదన్నా మాకు చేతబడి జరిగిందన్న మీకు అపోహ ఉన్న, ఆలోచన ఉన్నా, బగలాముఖి పూజ చేసుకోండి. ఇది అందరికి అందుబాటు ధరలో పెట్టాను, మళ్ళీ ఇది ఎక్కువ ధరలో పెట్టలే. ఓన్లీ 11,500 రూపాయలు మాత్రమే అందుబాటు ధరలో, అందరికీ 11,000 రూపాయలు. మీకు చక్కగా 3 గంటల పాటు యాగం జరుగుతుంది. అమ్మవారి దివ్య మూల మంత్రాలు ఉంటాయి, బగలాముఖి మంత్రం ఉంటుంది, అన్ని మేలు జరుగుతాయి. మీకు మీ ఆరా ప్యూర్ అయిపోతుంది, మీకు మంచి ఎనర్జీస్ వస్తాయి. కాబట్టి ఈ మొండి బకాయిల విషయంలో ఫస్ట్ ప్రికాషన్ పాటించండి. ఇచ్చి ఉంటే కనుక ఇది వచ్చి యాగం చేసుకొని అమ్మ అనుగ్రహం పొందండి. ప్రతి అమావాస్య అండి, ప్రతి అమావాస్య ఉంటుంది, ఎక్సెప్ట్ దీపావళి తప్ప. దీపావళి అమావాస్య తప్ప మిగతా అన్ని అమావాస్యలు ఉంటాయి. ఇప్పుడు రాబోతున్నది కూడా మాఘ అమావాస్య, అన్ని విశేషంగా ఉన్నాయి, అన్ని ఇక్కడి నుంచి అన్ని కూడా. వసంత నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కదా, ఇంకా మాఘ నవరాత్రులు అయిపోయాయి. సో రండి, అందరూ వచ్చి చక్కగా అమ్మ అనుగ్రహాన్ని పొందండి. ఈ విధంగా ఎంతో మంది ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.